Hello everyone, welcome to the question of the day series. Myself Srinivas Sharma from Lakshmi Nursing Academy. ఈరోజు మనం డిస్కస్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే ఏ పేషెంట్ ఈజ్ 3 days పోస్ట్ ఎంఐ అండ్ కంప్లైంట్స్ ఆఫ్ షార్ప్ స్టాబింగ్ చెస్ట్ పెయిన్ దట్ ఈస్ రేటెడ్ an 8/10. The patient states it hurts so much worse when I take a deep breath, but it feels better when I sit up and lean forward. The nurse suspects the patient is experiencing. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం డిస్కస్ చేసే ముందు మీరు ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో ఒకసారి వీడియోని పాస్ చేసి క్వశ్చన్ని చదివి అండ్ ఆప్షన్ని చదివి కింద కమెంట్స్లో అయితే మీ ఆన్సర్ని మెన్షన్ చేయండి. మనం ఇప్పుడు ఆన్సర్ని అయితే డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఇచ్చిన సినారియో ఏంటి అంటే పేషెంట్కి ఆల్రెడీ 3 days అయింది మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనేది వచ్చి 3 days తర్వాత పేషెంట్కి మళ్ళీ చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది. ఆ చెస్ట్ పెయిన్ కూర్చున్నప్పుడు ముందుకు బెండ్ అయినప్పుడు రిలీవ్ అవుతుంది, అదే బ్రీతింగ్ తీసుకునేటప్పుడు ఎక్కువ అవుతుంది. సో దీన్నే మనం ఏమంటాము అనేసి అని అన్నారు. సో ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పెరికార్డైటిస్. దాన్ని డ్రెస్లర్ సిండ్రోమ్ అనేసి అని అంటాం. ఏంటి పెరికార్డైటిస్, ఎందుకు ఈ డ్రెస్లర్ సిండ్రోమ్ అనేది వస్తుంది అంటే ఎప్పుడైతే పేషెంట్ పోస్ట్ ఎంఐ ఫేజ్లో అంటే కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత ఫేజ్లో ఉన్నారంటే అక్కడ పేషెంట్కి మన ఓన్ ఇమ్యూనిటీ వల్ల పెరికార్డైటిస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దాన్ని డ్రెస్లర్ సిండ్రోమ్ అన్నాం. ఇది ఒక స్పెసిఫిక్ పెరికార్డైటిస్ టైప్, ఓన్లీ పోస్ట్ ఎంఐ పేషెంట్స్లో మాత్రమే వస్తుంది. సో దీనికి ఉన్న టిపికల్ సింటమ్స్ ఏంటి అంటే పేషెంట్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఈ హార్ట్ అనేది కంప్రెస్ అవుతూ ఉంటుంది కాబట్టి పేషెంట్ పెయిన్ అనేది ఫీల్ అవుతారు. అండ్ అలానే పేషెంట్ బెండ్ అయ్యి ముందరికి లీన్ ఫార్వర్డ్ అయ్యి ట్రైపాడ్ పొజిషన్లో ఉన్నప్పుడు పేషెంట్ రిలీఫ్ అయితే పొందుతారు, ఎందుకంటే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఆబ్వియస్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పెరికార్డైటిస్. ఎందుకు ఈ పెరికార్డైటిస్ అటాక్ తర్వాతనే వస్తుందంటే మనకి ఎప్పుడైతే హార్ట్ అటాక్ జరుగుతుందో అప్పుడు ఈ పెరికార్డియల్ లేయర్ ఏదైతే ఉందో ఇందులో ఉన్న టిష్యూస్ అండ్ సెల్స్ అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ అవుతాయి. సో ఇన్ఫ్లమేషన్ అయిన తర్వాత స్లోగా అటాక్ని రిజాల్వ్ చేసిన తర్వాత కూడా ఈ ఇన్ఫ్లమేషన్ అనేది డ్రాస్టిక్గా పెరుగుతూ వస్తుంది. సో అటాక్ వచ్చిన కొన్ని డేస్ తర్వాత ఆబ్వియస్గా పేషెంట్కి ఈ సిమ్టమ్స్ ఈ కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది, కానీ ఖచ్చితంగా 100% అందరికీ వస్తుందని లేదు, అలానే ఎవరికి రాదు అని కూడా లేదు. సో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. దానికే మనము పోస్ట్ ఎంఐ కేసెస్లో పెరికార్డైటిస్ ఈ డ్రెస్లర్ సిండ్రోమ్ అనేది ఒక కాంప్లికేషన్గా అయితే చూస్తాం. అండ్ అలానే రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ అండ్ డి రాంగ్. ఎందుకంటే సో ఇది ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ వల్ల వస్తుంది అండ్ అలానే హెవీ ప్రెషర్ అనేది వచ్చి షార్ప్ పెయిన్ అనేది వస్తుంది. ఆ షార్ప్ పెయిన్ కూడా కూర్చున్నప్పుడు రిలీవ్ అయితే అవ్వదు. సో ఆప్షన్ ఏ ఆప్షన్ డి రాంగ్. అండ్ అలానే ఆప్షన్ సి రప్చర్డ్ ప్యాపిలరీ మజిల్ అన్నారు. సో రప్చర్డ్ ప్యాపిలరీ మజిల్ జరిగినప్పుడు సడన్ సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి న్యూ హార్ట్ మర్మర్ అనే సిమ్టమ్ అనేది వస్తుంది, కానీ పాసిబుల్ పొజిషనల్ చెస్ట్ పెయిన్ అనేది రాదు. అంటే పొజిషన్ ద్వారా రావడం అండ్ పొజిషన్ చేంజ్ చేయడం వల్ల రిలీవ్ అవ్వడం అనేది మాత్రం ఉండదు. సో ఆబ్వియస్గా ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.